తమ సమస్యలను పరిష్కరించాలని ఆశా కార్యకర్తలు కోరారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు 48 గంటల నిరసన చేపట్టారు. టెంట్ వేసి ధర్నా చేపట్టారు. తమ సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్హెచ్ఎంకు తగిన నిధులు కేటాయించాలన్నారు. అలాగే సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాల యొక్క సమస్యలను చర్చించి పరిష్కరించాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల కంటే ముందు ఆశాలకు హామీలు ఇచ్చిందో, మేము గెలిస్తే మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ఆ హామీలను, అదేవిధంగా వాళ్ళు మేనిఫెస్టోలో చేర్చిన ఆశాల డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు రేపు 2 రోజుల పాటు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 48 గంటల నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఏదైతే గత 2 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆశాల సమస్యలను ప్రస్తావించలేదు, ఇది 3వ అసెంబ్లీ బడ్జెట్ సమావేశము. ఈసారైనా ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్ తోటి పోరాటాన్ని చేస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కార్యక్రమం తీసుకున్న ఆశాలను ముందు పెట్టి ఆ కార్యక్రమాలను జయప్రదం చేయించుకుంటున్నాయి తప్ప ఆశాల సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. కరోనా లాంటి కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆశాలు సేవలు చేశారు. దానికి WHOనే వాళ్ళని గ్లోబల్ హెల్త్ లీడర్లుగా గుర్తించే అవార్డునిచ్చింది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆశా కార్యకర్తలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు తప్ప వారికి కనీస వేతనాలు చెల్లించడంలోనూ, PF, ESI లాంటి సౌకర్యాలు కల్పించడంలోనూ చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, అది 18,000 రూపాయలు ప్రతి నెల చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి గుర్తింపు కార్డులను ఇవ్వాలి. PF, ESI, పెన్షన్, ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించాలి. 50 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఈ అసెంబ్లీలో ఆశాల సమస్యలను ప్రస్తావించి ఈ సమస్యల పరిష్కారాని కోసం కార్యాచరణ రూపొందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడించడానికి కూడా ఆశాలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.